రైట్. సో ఇక్కడ మనం ఈ శ్లోకము 1.5.16 శ్లోక జస్ట్ ఒకసారి అదే రీసెట్ చేద్దాము. విచక్షణోస్యార్హతి వేదితుం విభో అనంతపారస్య నివృత్తితః సుఖం ప్రవర్తమానస్య గుణైరనాత్మనః తతో భవాన్ దర్శయ చేష్టితం విభోః విచక్షణోస్యార్హతి వేదితుం విభోర్ అనంతపారస్య నివృత్తితః సుఖం ప్రవర్తమానస్య గుణైరనాత్మనః తతో భవాన్ దర్శయ చేష్టితం విభో విచక్షణోస్యార్హతి వేదితుం విభో అనంతపారస్య నివృత్తితః సుఖం ప్రవర్తమానస్య గుణైరనాత్మనః తతో భవాన్ దర్శయ చేష్టితం విభో. సో ఇక్కడ మనం వర్డ్ టు వర్డ్ మీనింగ్ చదువుదాము. విచక్షణ ప్రవీణుడైన, అస్య మహాత్ముడు, అర్హతి యోగ్యుడు, వేదితుం అవగతమనర్చుకొనుటకు, విభోహో భగవానుని యొక్క, అనంతపారస్య అనంతుడైన, నివృత్తిత విడివడిన గుణములచే, అనాత్మన ఆధ్యాత్మిక జ్ఞానరహితులు, తతః కావున, భవాన్ సో 1 minute విడివడి ఉన్న, సుఖం భౌతిక సుఖము, ప్రవర్తమానస్య రతులయుండిరి, గుణై భౌతిక గుణములచే, అనాత్మన ఆధ్యాత్మిక జ్ఞానరహితులు, తతః కావున, భవాన్ నీవు, దర్శయ మార్గము చూపవలెను, చేష్టితం కర్మలు, విభోహో భగవానుని యొక్క, భగవానుడు అనంతుడు. ఇక్కడ ట్రాన్స్లేషన్ అయింది కదా. సో ట్రాన్స్లేషన్ అండ్ పర్పోర్ట్ యాజ్ గివెన్ బై హిస్ డివైన్ గ్రేస్ ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదికి జై. సో ఇక్కడ అనువాదంలో ఏం చెప్తున్నా అంటే, భగవానుడు అనంతుడు, భౌతిక సుఖములకు సంబంధించిన కర్మల నుండి ముక్తుడైనట్టి ప్రవీణుడే, ఈ ఆధ్యాత్మిక జ్ఞానమును అవగతమనర్చుకొనుటకు యోగ్యుడై ఉన్నాడు. కావున భౌతిక బంధముల కారణముగా సరి అయిన స్థితిలో నెలకొనని వారులకు నీవు ఆ దేవదేవుని దివ్యలీలా వర్ణనముల ద్వారా దివ్యానుభవ మార్గమును చూపుము. భాష్యం. ఆస్తిక విజ్ఞాన శాస్త్రము కఠినమైన విషయము. ముఖ్యముగా భగవానుని దివ్యత్వమును చర్చించడి విషయమున అది అత్యంత కఠినముగా గోచరించును. భౌతిక కర్మల యందు సంపూర్ణముగా రతులై ఉండేడి వారులకు అది ఏమాత్రము సంబంధిత విషయము కాదు. కేవలము ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనము ద్వారా భౌతిక కర్మల నుండి దాదాపు సంపూర్ణముగా ముక్తుడైనట్టి పరమ ప్రవీణుడే ఇట్టి దివ్యశాస్త్ర అధ్యయనమును స్వీకరింపగలడు. వేలాది జనులలో ఒకానొకడు మాత్రమే దివ్యానుభవమును సాధించుటకు యోగ్యుడగునని భగవద్గీత యందు తెలుపబడినది. ఆ విధముగా ఆధ్యాత్మిక అనుభవమును బడసిన వేలాది జనులలో కొద్ది మంది మాత్రమే భగవానుని రూప జ్ఞానమునకు సంబంధించిన ఆస్తిక విజ్ఞాన శాస్త్రమును అవగతము చేసుకొనగలరు. కనుకనే భగవద్విజ్ఞాన శాస్త్రమును ఆ దేవదేవుని లీలలను ప్రకటింపుమని వ్యాసదేవుడు నారదునిచే ఉపదేశింపబడుచున్నాడు. వ్యాసదేవుడు స్వతః ఈ శాస్త్రమునందు నిష్ఠాతుడు మరియు భోగాభిలాషులకు దూరుడు. కనుకనే శ్రీకృష్ణ భగవానుని దివ్య చరితమును వర్ణించుటకు అతడు సరి అయిన వాడై ఉన్నాడు. అదే విధముగా అతని తనయుడైన సుఖదేవ గోస్వామి కూడా దానిని స్వీకరించుటకు తగినవాడై ఉన్నాడు. శ్రీమద్ భాగవతము అత్యంత ఘనమైన ఆస్తిక విజ్ఞానమైనందున ఔషధం వలె పౌరుని కూడా ప్రభావితము చేయగలదు.
శ్రీకృష్ణ భగవానుని దివ్యలీలలతో నిండి ఉన్న కారణముగా శ్రీమద్ భాగవతము మరియు శ్రీకృష్ణ భగవానుని నడుమ ఎట్టి భేదము లేదు. అనగా శ్రీమద్ భాగవతము శ్రీకృష్ణ భగవానుని యొక్క గ్రంథావతారము. దాని ద్వారా జనులు ఆ దేవదేవుని లీలావర్ణనను శ్రవణం చేయగలరు. అటువంటి కథాశ్రవణము ద్వారా వారు శ్రీకృష్ణ భగవానునితో సహచర్యమును పొంది క్రమముగా భవరోగము నుండి బయటపడగలరు. భక్తి యోగము అత్యంత ఉత్సాహపూర్ణమైనటిది కనుకనే బుద్ధిమంతులైన భక్తులు అభక్తులను మార్చుటకు కాలము పరిస్థితులను అనుసరించి నూతన విధానములను మార్గములను కనుగొనుచుందురు. లౌకిక జనుల మందబుద్ధికి తట్టడి రీతిలో భక్తి యోగము జొప్పించుటకు వారు తగిన పద్ధతులను అన్వేషింపగలరు. భగవానుని సేవార్థమై భక్తులచే వనర్చబడి అట్టి ఆధ్యాత్మిక కార్యములు కామ్యకర్మరతులైన మానవుల సంఘంలో ఒక క్రొత్త జీవన ఒరవడిని సృష్టింపగలవు. ఈ విషయమును శ్రీ చైతన్య మహాప్రభువు మరియు ఆయన మార్గమున చెనునటువంటి భక్తులు అత్యంత నేర్పరితనమును ప్రదర్శించిరి. అదే మార్గమును అనుసరించుట ద్వారా ఈనాటి కలహయుగములోని లౌకిక జనులను శాంతిమయ జీవనము ఆధ్యాత్మిక అనుభవములకై ఒక క్రమ పద్ధతిలోనికి గునివచ్చుట సాధ్యము కాగలదు. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోः శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధాకృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాం చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాషాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. నా వాయిస్ వినిపిస్తుంది అందరికీ క్లియర్గా? ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. రైట్. సో ఇక్కడ వైట్ బోర్డ్ కనిపిస్తుంది అందరికీ? హరే కృష్ణ. ఇంకా లోడ్ అవుతుంది ప్రభుజీ. హరే కృష్ణ. కనిపిస్తుంది. ఓకే ఓకే, రైట్. సో మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, నారదుముని వ్యాసదేవులకి సూచనలు చేస్తున్నాడు. ఆల్రెడీ వ్యాసదేవుల వారు ఒక వేదాన్ని 4 వేదాలుగా డివిజన్ చేశారు కదా. ఆ డివిజన్ చేసిన తర్వాత మళ్ళీ నారదుముని వస్తారు కదా. వ్యాసదేవుల వారు అసంతృప్తిగా ఉంటాడు. అప్పుడు వ్యాసదేవులు అసంతృప్తిగా ఉన్నప్పుడు నారదుముని వచ్చి వ్యాసదేవులకి సూచన చేస్తారు కదా. మళ్ళీ శ్రీమద్ భాగవతాన్ని భగవంతుడు యొక్క భక్తులు ఆ లీలల గురించి ప్రత్యేకంగా రిపీటెడ్గా పదే దాన్ని రిపీట్ చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇస్తారు కదా. ఆ ఇన్స్ట్రక్షన్లో ఆ సూచనలో ఇది భాగమే అన్నమాట. ఈ శ్లోకం అనేది అందులో భాగమే. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, విచక్షణ అంటే ఇక్కడ ఎక్స్పర్ట్స్ అన్నమాట. తర్వాత విభోహో,
వేది వేదితుం విభోహో అంటే వేదాన్ని అర్థం చేసుకునే అర్థం చేసుకునే ఎక్స్పర్ట్స్. విభోహో అంటే ఇక్కడ విభో అంటే భగవంతుడు అనమాట. అంటే భగవంతుడు ఆ, ఎంత గొప్పవాడు, ఆయన యొక్క లీలలు ఎంత అద్భుతంగా ఉంటాయి అన్నీ దాన్ని రిప్రజెంట్ చేయడం కోసము, దాన్ని చూపించడం కోసం ఇక్కడ విభో అనే పదాన్ని వాడారు. విచక్షణ అంటే ఎక్స్పర్ట్ అనమాట. ఆ ఎక్స్పర్ట్స్ భగవంతుడి గురించి అర్థం చేసుకోగలరు. అయితే ఇక్కడ చూడండి, భగవంతుడి యొక్క లీలలు కానీ భగవంతుడి గురించి అర్థం చేసుకోవడానికి ఎంత సులభమో అంత కష్టం కూడా. అది ఎలా అంటే మనకి ప్రభుపాద వారు చాలాసార్లు ఎగ్జాంపుల్ ఇస్తారు ఇది. ఇప్పుడు చూడండి, ఒక కప్ ఉంది అనుకోండి. దీన్ని ఏమంటారంటే ప్రభుపాద వారు డాక్టర్ ఫ్రాగ్ ఫిలాసఫీ అంటారనమాట. అంటే కప్ అనేది ఒక బావిలో ఉంటుంది. ఆ బావిలో ఉండి ఆ బావి గురించి మాత్రమే తనకి తెలుసు, కానీ ఆ కప్పకి సముద్రం గురించి తెలియదు. అంటే ఇక్కడ బావి అనేది భౌతిక ప్రపంచము, సముద్రం అనేది భగవంతుడు. అంటే భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తులకి భగవంతుడి గురించి అర్థం చేసుకోవడం చాలా కష్టము. ఒకవేళ ఎవరైనా అర్థం చేసుకున్నా పూర్తిగా అర్థం చేసుకోలేరు. ఎక్స్పర్ట్స్ కూడా ఇక్కడ చూడండి, విచక్షణ అంటే ఎక్స్పర్ట్స్ అనమాట. అలా ఎక్స్పర్ట్స్ అంటే శాస్త్రం గురించి తెలిసి ఉన్నా సరే భగవంతుని పూర్తిగా అర్థం చేసుకోవడం చాలా కష్టం. అది ఎలా అంటే ఒక ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు చూడండి, ఎవరైనా ఒక వ్యక్తి ప్రయాణం చేస్తున్నారు అనుకోండి. ప్రయాణం చేస్తున్నప్పుడు దాహం వేస్తుంది. దాహం వేసినప్పుడు ఏం చేస్తాడు? పోయి వాటర్ బాటిల్ కొనుక్కుంటాడు. వాటర్ బాటిల్ కొనుక్కున్న తర్వాత ఆ వాటర్ తోటి ఏం చేస్తాడు? తన దాహాన్ని తీర్చుకుంటాడు. అంటే అక్కడ వాటర్ అనేది ఫుల్ అయిపోయింది. అంటే 1 బాటిల్ తాగేస్తాడు, లేకపోతే ఇంక 2 బాటిల్ తాగేద్దాడు అనుకుందాం. 2 లీటర్స్ తాగేస్తాడు. తాగేసిన తర్వాత ఏమైపోతుంది? ఆ నీటితోటి సంతృప్తి చెందేస్తాడు. అంటే అతనికి కంప్లీట్గా వాటర్ అందింది, అవునా? కానీ అంటే పూర్తిగా నీళ్ళు ఎక్కడున్నాయి ఆ నీళ్ళు అన్నిటినీ కూడా అర్థం చేసుకోగలడా? 1 బాటిల్ లేదా 2 బాటిల్ నీళ్ళు మాత్రమే తీసుకొని దాన్ని మాత్రమే అర్థం చేసుకొని తన దాహాన్ని తీసుకోగలడు. కానీ ఉన్న మొత్తం వాటర్ అంతా కూడా తీసుకోగలడా? సాధ్యం కాదు. సో అలానే ఎలాగైతే ఒక వ్యక్తికి దాహం ఎంత ఉందో అంతవరకే అతను తీసుకోగలడు, అంతేగాని మొత్తం వాటర్ అంతటినీ ఆయన తీసుకోలేడు కదా. చాలా కష్టం అనమాట. సో ఎలాగైతే అలానే భగవంతుడు విభో. ఆ విభో అంటే అన్ని విభూతులు ఉంటాయన్నమాట భగవంతుడికి. అయితే ఈ అంటే ఆ భగవంతుడి గురించి తెలుసుకోవడానికి ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తులకి చాలా కష్టము. సో అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు నారదముని? వ్యాసదేవులకి చెప్తున్నారు, సూచన చెయ్యి. ఈ ఎస్పెషల్లీ కలియుగంలో ఉన్న వ్యక్తులకి అర్థమయ్యేలాగా సూచనలు ఇవ్వు అని చెప్పి నారదముని వ్యాసదేవులకి సూచన ఇస్తున్నాడు అనమాట ఈ శ్లోకం ద్వారా. అక్కడ ఇంకొక వర్డ్ కూడా యూజ్ చేశారు భగవంతుని. సో అంటే భగవంతుని ఒకవేళ చూడండి, ఈ కప్పకి ఆ బావి గురించి మాత్రమే తెలుసు, సముద్రం గురించి తెలియదు. అలానే మనకు కూడా ఈ భౌతిక ప్రపంచంలో కొన్ని విషయాలు తెలుసు, అన్ని విషయాలు భౌతిక ప్రపంచంలో కూడా అన్ని విషయాలు తెలియదు మనకి. ఇంకా ఆధ్యాత్మిక ప్రపంచం గురించి మనకి ఏం తెలుస్తుంది? సో కాబట్టి కొద్ది అర్థం చేసుకోవడం కొద్ది కష్టం అవుతుంది. ఒకవేళ ఎవరైనా వ్యక్తికి లేదా మనం ఒక వ్యక్తే తీసుకుందాం, ఒకవేళ సముద్రం గురించి కూడా తెలుసుకున్నాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. లేదా కప్పే తీసుకోండి, అది సముద్రం గురించి కూడా తెలుసుకున్నా సరే
ఎంత దాని యొక్క విస్తీర్ణం ఎంత ఉంది, తర్వాత లెంత్ విడ్త్ ఎంత ఉంది, డెప్త్ ఎంత ఉందో తనకి తెలియదు. కొంత తెలిసేమో, సముద్రం గురించి కొంత తెలిసి ఉండొచ్చు, కానీ కంప్లీట్గా తెలియడం కష్టం. ఇప్పుడు మనం కూడా అంతే కదా, సముద్రం గురించి ఇప్పుడు ఎవరైనా ఏదైనా అడిగినంటే పలానా సముద్రము పసిఫిక్ మహాసముద్రము అన్నారనుకో, పసిఫిక్ మహాసముద్రము, ఎర్ర సముద్రము, రెడ్ సీ అలా చెప్పినారనుకో, ఇది అక్కడ ఉంది, ఇట్లా ఉంది, ఇట్లా ఉంటుంది అని అంతవరకే చెప్పగలము. దాని లోతు ఎంత ఉంది, లెంత్ ఎంత ఉంది, విడ్త్ ఎంత ఉందో అది మనకి తెలియదు. అలానే ఈ భౌతిక ప్రపంచంలో మనము కొన్ని విషయాలు తెలిసిన, ఎందుకంటే భగవంతుడు ఆ, ఇంకో నెక్స్ట్ వర్డ్లో కూడా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? అనంత పారస్య. నెక్స్ట్ వర్డ్లో చెప్తున్నాడు అనంత పారస్య. ఇది భగవంతుడికి ఇంకొక క్వాలిటీ. అనంత పారస్య అంటే ఈజ్ అన్లిమిటెడ్, అనంతము. సో మరి ఆ అనంతం గురించి తెలుసుకోవడం ఈజీ, అంత ఈజీనా? చాలా కష్టం. సో ఇప్పుడు ఇక్కడ అనంత పారస్య, ఈ అనంతమైనటువంటి భగవంతుడి గురించి తెలుసుకోవడానికి మనకి చాలా కష్టము. అంటే ఈ అనంతము అనేదాన్ని సముద్రంతో పోలిస్తే ఆ సముద్రం గురించి కొంత తెలియచ్చు, కానీ అంతా కూడా మనకి తెలియదు. ఎలా అయితే దాహం వేసినటువంటి వ్యక్తి 1 లీటరో 2 లీటర్లో నీటిని మాత్రమే తీసుకోవాలి, అంతటినీ ఆ నీళ్ళన్నీ తీసుకున్నాడు, తృప్తిపడ్డాడు, కానీ కంప్లీట్గా ఉన్నటువంటి వాటర్ని తీసుకోలేడు, దాన్ని ఎక్స్పీరియన్స్ చేయలేడు, అర్థం చేసుకోలేడు. సో అలానే మనం భగవంతుడి గురించి కొంత తెలుసుకోవచ్చు, కానీ పూర్తిగా తెలుసుకోలేదు. ఈవెన్ ఎక్స్పర్ట్స్ కూడా కొంత తెలుసుకుంటారు, కంప్లీట్గా భగవంతుడి గురించి తెలుసుకోవడం అసాధ్యము అని చెప్పి చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, మనం కూడా సపోజ్ కృష్ణ చైతన్యంలో ఉన్నాము, పూర్తిగా కృష్ణ చైతన్యంలో ఉన్నా సరే మనం పూర్తిగా భగవంతుడి గురించి తెలుసుకోవడం సాధ్యపడదు. అందుకోసమే మనం ఏం చేయాలంటే కంప్లీట్గా ప్రయత్నం చేస్తుంటే ఏమవుతుందంటే అక్కడ చాలా స్టేజెస్ ఉంటాయన్నమాట. ఆ స్టేజెస్ ద్వారా మనము భగవంతుడి యొక్క పాదాల దగ్గరికి వెళ్ళడానికి అవకాశం దొరుకుతుంది. కొంత తెలుసుకున్నామని చెప్పి నాకు ఇప్పుడు దేవాదేవుడు ఎవరంటే కృష్ణుడు అని చెప్పేస్తాం, ఓకే ఫైన్. బట్ కానీ ఆయన యొక్క గుణ లీలలు, తర్వాత ఆయన యొక్క శక్తులు, అవతారాలు, ఇవన్నీ కూడా కంప్లీట్గా అర్థం చేసుకోవడం అనేది సాధ్యపడదు అని చెప్పి మనకి ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఇక్కడ అనంత పారస్య. ఇప్పుడు చూడండి, అనంత పారస్య ఇక్కడ మనకి ఉపనిషత్సు ఉన్నాయి కదా, ఏం చెప్పారంటే ఈ ఉపనిషత్తుల్లో భగవంతుడు వచ్చి భగవంతుడి యొక్క లక్షణం గురించి చెప్తారనమాట. ఏం చెప్తారు అంటే అన్లిమిటెడ్, అనంతము. ఆయన యొక్క లక్షణం వచ్చి అనంతం అని చెప్పి చెప్తారనమాట. అయితే అది అనంతమైన రూపము అని ఎప్పుడైతే అది ఉపనిషత్తులో చెప్పబడిందో, ఈ మాయావాదులు ఉన్నారు కదా, వాళ్ళకి అర్థం అవ్వదు. వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటారు. ఎలా తప్పుగా అర్థం చేసుకుంటారంటే, ఇప్పుడు చూడండి, అక్కడ ఉపనిషత్తులో చెప్పబడింది అనంత రూపము అని కదా, అంటే భగవంతుడికి రూపం ఉందని ఆ ఒక లక్షణంలో చెప్పబడింది. అయితే ఈ మాయావాదులు ఏం చేస్తారు, భగవంతుడికి రూపం ఉంటే అనంతుడు ఎలా అవుతాడు? ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఏదో ఒక రూపాన్ని గీస్తాను అనుకోండి, ఈ రూపం గీశాను కదా, దీనికి ఒక ఫామ్ ఉంది. ఇప్పుడు ఇది అనంతం ఎలా అవుతుంది? దీనికి బౌండరీ ఉంది కదా, బౌండరీ ఉందా? ఇప్పుడు మన శరీరమే తీసుకోండి, ఆ మన శరీరం తీసుకున్నప్పుడు మన శరీరానికి ఒక రూపం ఉంది, దానికి ఒక బౌండరీ ఉంది, బార్డర్ ఉంది కదా, శరీరానికి బార్డర్ ఉందా లేదా? ఉంది. మరి అనంతుడు ఎలా అవుతాడు? భగవంతుడికి రూపం ఉంటే భగవంతుడు అనంతుడు ఎలా అవుతాడు అన్నది మాయావాదులు వాళ్ళు ప్రశ్నిస్తారు అలా. సో కాబట్టి వాళ్ళకి భగవంతుడు అర్థం కాదు. సో అక్కడ వాళ్ళకు కాంట్రవర్సీ అనమాట. సో ఇప్పుడు
భగవంతుడికి రూపం ఉందని మీరు చెప్తున్నారు, బాగానే ఉంది. మరి రూపం ఉన్నప్పుడు రూపానికి బౌండరీస్ ఉంటాయి కదా. మరి అనంతుడు ఎలా అవుతాడు అని, మరి ఆయన భగవంతుడు ఎందుకు అవుతాడు ఇక? ఇప్పుడు రిస్ట్రిక్టెడ్ అయిపోతే భగవంతుడు ఎలా అవుతాడు ఆయన ఇంకా? అవడు కదా. అదే ఆ చిన్న పాయింట్ కూడా అర్థం చేసుకోలేరు. సో ఇది అదే భక్తులకి అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి ఆ, ఈ వ్యాసదేవుల వారికి సూచన ఇచ్చాడు కదా, ఎవరు? నారదముని. అప్పుడు యాక్చువల్గా అంతకు ముందే, అంటే సూచన ఇవ్వక ముందు ఏం జరిగింది? వేదం ఉంది కదా, ఈ వేదాన్ని ఏం చేసినాడు? 4 భాగాలుగా విభజించాడు కదా వేదాన్ని. ఈ 4లో 4 వేదాలు ఏంటివి? ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము కదా. ఇలా 4 వేదాలు విభజించాడు. నేను ఒక్క వేదం తీసుకొని దాని గురించి చెప్తాను, అన్ని వేదాలు అట్లనే ఉంటాయి అన్నమాట. ఈ మళ్ళా ఒక వేదంలో ఎలా ఉంటాయంటే, దీంట్లో 1130 భాగాలు ఉంటాయి. ఎన్ని ఉంటాయి? ఒక వేదంలో ఎన్ని భాగాలు ఉంటాయి? 1130 భాగాలు ఉంటాయి. బాగా అర్థం చేసుకోవాలి. ఒక్క వేదంలో 1130 భాగాలు ఉంటాయి. అంటే మేబీ మీరు ఒక్కొక్క భాగం ఒక చాప్టర్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అర్థం అవడం కోసం ఈజీగా. ఒక భాగం వచ్చి ఒక చాప్టర్ అనుకుందాము. ఆ ఒక్క భాగంలో, ఈ ఒక్క భాగంలో మళ్ళీ నాలుగు డివిజన్స్ ఉంటాయి, సబ్ డివిజన్స్ ఉంటాయి, 4 ఉపవిభాగాలు ఉంటాయి. ఏంటివి? సంహిత, బ్రాహ్మణిక, నెక్స్ట్ అరణ్యక, నెక్స్ట్ ఉపనిషత్. ఇలా అంటే అంటే ఒక్క వేదము, ఆ ఒక్క వేదం 4 వేదాలు అయ్యింది. ప్రతి వేదంలోనూ మళ్ళీ 1130 భాగాలు ఉంటాయి. సో భాగాలు అనుకోవచ్చు, లేదా చాప్టర్స్ అనుకోండి అర్థం అవడం కోసం. మళ్ళీ ఒక్కొక్క చాప్టర్లో ఎన్ని 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 డివిజన్స్ ఉన్నాయి? 4 సబ్ డివిజన్స్ ఉన్నాయి. ఏంటవి? సంహిత, బ్రాహ్మణిక, అరణ్యక, ఉపనిషద్. ఇది సో ఎవరెవరికి ఎలా అంటే, ఇక్కడ చూడండి ఎందుకు అట్లా డివిజన్ చేశాడు వ్యాసదేవుల వారు. ఇలా ఇలా డివిజన్స్ అన్నీ చేసి చక్కగా ఇచ్చాడు కదా. మరి వ్యాసదేవుల వారు ఎందుకు అసంతృప్తి ఉన్నాడు? సో అసంతృప్తిగా ఉన్నాడు. అప్పుడు నారదముని వస్తాడు. అదే కదా మనం లాస్ట్ శ్లోకం కూడా డిస్కస్ చేశాము. అయితే ఇక్కడ ఇవన్నీ డివైడ్ చేసిన తర్వాత ఆయన అసంతృప్తిగా ఉంటే, మళ్ళీ నువ్వు భగవంతుడి గురించి పూర్తిగా కంప్లీట్గా భగవంతుడి గురించి చర్చించలేదు, దాన్ని మళ్ళీ నువ్వు ఒకసారి ఆ, ఆ, రాయమని చెప్తాడు కదా. చెప్తే మళ్ళీ శ్రీమద్ భాగవతాన్ని రచిస్తాడు. దాన్ని సుఖదేవ గోస్వామి పరీక్షణ్ మహారాజుకు ఎక్స్ప్లెయిన్ చేశాడని మనము డిస్కస్ చేశాం. అవునా? మరి ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఇంకో డౌట్ రావచ్చు. ఇంత ఇంత డివిజన్ చేసి ఆయన అసంతృప్తి చెంది మళ్ళీ మళ్ళీ భాగవతం రచించి
ఇంత చేసే బదులు డైరెక్ట్గా భాగవతం రచించవచ్చు కదా, ఇదంతా ఎందుకు రచించాడు అని డౌట్ రావచ్చు. డైరెక్ట్గా శ్రీమద్ భాగవతాన్ని రచించేసి ఆ, భక్తి గురించే చెప్పేసి ఆ, భక్తినే అందరికీ ఇచ్చేయచ్చు కదా. ఆ, మళ్ళీ ఇదంతా రచించడం ఎందుకు, ఈయన్ని రచించి ఆయన మళ్ళీ అసంతృప్తి చెంది నారదముని వచ్చి మళ్ళీ ఆయనకు సూచన చేసి మళ్ళీ శ్రీమద్ భాగవతాన్ని రచించి దాన్ని సుఖదేవ గోస్వామి పరీక్ష మహారాజు చెప్పడము, ఇవన్నీ ఎందుకు. డైరెక్ట్గా భగవంతుడి గురించి ఆయన వ్యాసదేవులు ఈజ్ నాట్ సామాన్యుడు కాదు కదా, ఆయన అవతారం, భగవంతుడి యొక్క అవతారం, శక్తి ఆవేశ అవతారం. మరి అలాంటి వ్యక్తి అంత నాలెడ్జ్ ఉన్నా కూడా ఇట్లా ఎందుకు చేశాడు అనే డౌట్ రావచ్చు మనకి. అయితే ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి మనము. ఇదే చాప్టర్లో లాస్ట్ వీక్లో నేను ఆ శ్లోకం ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఆ 10th శ్లోకాలు ఏం చెప్పారు ఇక్కడ. ఆ, ఏదైతే ఈ వేదాన్ని అదంతా రచించారు కదా, వ్యక్తుల్ని అంటే డిఫరెంట్ మెంటాలిటీస్ తోటి ఉన్నటువంటి వ్యక్తుల్ని ఒకే వేదిక మీదకి తీసుకురావడం చాలా కష్టము. ఎందుకు కష్టం అంటే ఈ ప్రకృతి నియమానుసారంగా అందరి జీవుల్ని ఒకే వేదిక మీదకి తీసుకురావడం చాలా కష్టమని, అందుకే కదా అక్కడ అభక్తుల్ని కాకులతో పోల్చారు, తర్వాత భక్తుల్ని ఆ, హంసలతో పోల్చారు. అవునా, పరమహంసలతో పోల్చారు కదా, అక్కడ మనం డిస్కస్ చేశాము. ఎందుకంటే అక్కడ క్లియర్గా ఆ శ్లోకంలో చెప్పబడింది, ఒక లైన్ ఇచ్చారు మధ్యలో, ఒక పారాగ్రాఫ్ లాగా 2 లైన్లు ఇచ్చారు. ఆ 2 లైన్లు ఏం చెప్పబడింది, ఈ భౌతిక ప్రపంచంలో అందరినీ కూడా ఒకే వేదిక మీదకి తీసుకురావడం కష్టము. అది ఎందుకు కష్టం అంటే యాజ్ పర్ దేర్ కర్మ, ప్రీవియస్ లైఫ్లో ఉన్నటువంటి కర్మానుసారము అది ఒక్కొక్క జీవుడికి ఒక్కొక్క రకమైన మెంటాలిటీ ఉంటుంది. సో కాబట్టి అలా తీసుకురావడం కష్టము. కాబట్టి ఏం చేశాడు వ్యాసదేవులు వారు, ఏం చేశారు, ఒక్కొక్క రకమైనటువంటి మెంటాలిటీ ఉన్నటువంటి వ్యక్తులకి, డిఫరెంట్ మెంటాలిటీస్ ఉన్న వ్యక్తులకి డివిజన్స్ చేశాడు, ఇక్కడ సబ్ డివిజన్ చేశాడు. చూడండి ఒకసారి, ఇక్కడ సంహిత అనేది డివిజన్ చేశాడు, బ్రాహ్మణిక, అరణ్యక, ఉపనిషద్, ఇట్లా డివిజన్ ఎందుకు చేశాడు మనకి. ఈ ఈ అదే యుగంలో ఎట్లా ఉంటారు, డిఫరెంట్ మెంటాలిటీస్ ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు కదా, మరి అందరికీ ఒకే ఒకే శాస్త్రం ఇచ్చేస్తే అందరికీ అర్థమవుతుందా? అర్థమవుదు. ఇప్పుడు శ్రీమద్ భాగవతాన్ని ఇచ్చేసాడు అనుకోండి వ్యాసదేవుల వారు, అర్థం అవ్వదు ఇంక వాళ్ళకి. అసలు ఇది ఏంటిది అని పూర్తిగా అసలు టచ్ చేయడానికి కూడా ఉండదు, వాళ్ళు ఏం చేస్తారో కూడా తెలియదు అనమాట. అందుకని తెలుసు ఆయనకి, భగవంతుడు యొక్క అవతారమే కాబట్టి ఆయనకి తెలుసు. సో కాబట్టి ఇట్లా ఓన్లీ భగవంతుడి గురించి అది రాయడం వల్ల మిగిలిన వ్యక్తులకి ఎలా మేలు చేయగలము. ఇప్పుడు అందరూ భక్తి చేస్తారంటే చేస్తారు, అందరూ భక్తే చేయలేరు, ఎందుకంటే వాళ్ళ మెంటాలిటీ వేరు. యాజ్ పర్ కర్మ, ప్రీవియస్ కర్మానుసారము ప్రకృతి డిఫరెంట్ మెంటాలిటీస్ ఇచ్చింది ఆల్రెడీ. సో కాబట్టి వాళ్ళు భక్తి చేస్తారా? చేయరు. మరి అలా భక్తి చేస్తుంటే ప్రపంచం అంతా భక్తులు అయిపోవాలి కదా, ఎందుకు భక్తులు అవ్వట్లేదు? అవరు. ఎందుకంటే వివిధ రకాలైనటువంటి మెంటాలిటీతో వాళ్ళు ఉంటారనమాట. సో కాబట్టి అందరినీ ఒకే వేదిక మీదకి తీసుకురావడం చాలా కష్టం. అందుకని వ్యాసదేవులు వారు ఏం చేశారంటే ఇలా ఫస్ట్ డివిజన్ చేస్తాడు. దీన్ని అర్థం చేసుకుంటే దాన్ని మళ్ళా పూర్తిగా ప్యూర్ డివోటీస్ ఆఫ్ ద లార్డ్ కోసం, లార్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ఏం చేస్తారంటే శ్రీమద్ భాగవతాన్ని మళ్ళీ రచిస్తారు. అప్పుడు నారదముని వచ్చి సూచన ఇచ్చి తర్వాత దాన్ని ఆ ఎసెన్స్ని, అంటే ఇప్పుడు ఈ వేదంలో మొత్తం అన్నీ ఉంది ఎసెన్స్ అంతా, దాన్ని మళ్ళీ సపరేట్గా తీసుకుంటాడనమాట. తీసుకొని సపరేట్గా శ్రీమద్ భాగవతాన్ని రెండోసారి రచిస్తారనమాట. అది ప్యూర్ డివోటీస్కి వాళ్ళ కోసం అనమాట, సపరేట్గా. ఇప్పుడు అట్ ద సేమ్ టైం చూడండి, ఇది రాయడం వల్ల ఏమైంది, మిగిలిన ఈవెన్ అభక్తులు కూడా ఇది సహాయపడుతుంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఆ ఎసెన్స్ని మళ్ళీ సపరేట్గా తీసి మళ్ళీ శ్రీమద్ భాగవతాన్ని రచించారు. అప్పుడు అదేమవుతుంది, ప్యూర్ డివోటీస్కి బెనిఫిట్ అవుతుంది. అంటే ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి మానవుడికి సహాయపడేటట్టుగా వ్యాసదేవులు రచించారు. అదేదో వ్యాసదేవుడు తక్కువైపోయాడు, నారదముని వచ్చేసి
తిట్టేశాడు, సరిగా నీ నువ్వు రాసిన వేదం అంతా ఒక చెత్తతో సమానము అని కంపేర్ చేశాడు కదా లాస్ట్లో. అది మనం అర్థం చేసుకోవడానికి, అంతేగాని వ్యాసదేవులేరు తక్కువని కాదు అక్కడ. మనం అట్లా తప్పుగా అర్థం చేసుకోకూడదు. నువ్వు రాసిన వేదం అంతా కూడా గార్బేజ్తో సమానం అని చెప్పాడు కదా 10వ శ్లోకంలో లాస్ట్ వీక్లో. సో అప్పుడు అంటే అక్కడ వ్యాసదేవులు తక్కువని కాదు, అక్కడ ప్రతి మానవుడికి మేలు చేయడం కోసం ఇలా డివిజన్ చేశాడు. కాకపోతే అక్కడ మళ్ళా మనకు అర్థం చేసుకోవడం కోసం, అంటే ఈ లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తులు, అంటే తక్కువ లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఎలా మనము పైకి లిఫ్ట్ చేయాలి, అప్లిఫ్ట్ చేయాలన్న ఉద్దేశంతో అక్కడ నారద ముని వచ్చి వ్యాసదేవులకి ఇన్స్ట్రక్షన్ ఇస్తూ, అట్ ద సేమ్ టైం ఆయన తప్పుపట్టినట్టు మాట్లాడుతూ మనకు అర్థం అవ్వడం కోసం అలా మాట్లాడాడు తప్ప ఏదో ఇన్సల్ట్ చేయాలి, ఆయన్ని తప్పు పట్టాలి అనేది కాదు. మనం ఇది అర్థం చేసుకోవాలి, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అప్పుడు వ్యాసదేవుని వారిని తిట్టారంటే అట్లా కాదు, దాని వెనక ఒక పర్పస్ ఉంది. ఇది పర్పస్ అనమాట. సో దీనికోసం అలా చేశారు. ఇప్పుడు చూడండి, మనకి వర్ణాశ్రమ ధర్మం ఉంది కదా వేదంలో. వర్ణాశ్రమ ధర్మాన్ని ఫాలో చేస్తారు కదా. ఈ వర్ణాశ్రమ ధర్మం ఏంటి అసలు? ఆ వర్ణాశ్రమ ధర్మము, ఆశ్రమాలు ఏమేమి ఉన్నాయి చెప్పండి? బ్రహ్మచర్య ఆశ్రమము, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, తర్వాత సన్యాసాశ్రమం కదా. ఈ ఆశ్రమాలు 4 ఉన్నాయి కదా. ఆ 4 ఎవరు దేనికి అర్హత ఉంది? ఇప్పుడు చూడండి, సంహిత. ఈ సంహిత ఎవరికి? ఈ సంహిత వచ్చి బ్రహ్మచరికి. బ్రహ్మచారికి. తర్వాత బ్రాహ్మణిక ఎవరికి? గృహస్థకి. తర్వాత అరణ్యక ఎవరికి? వానప్రస్థ. తర్వాత ఉపనిషత్తు ఎవరికి? సన్యాసి. ఉపనిషత్తులు ఎవరికి? సన్యాసులకి. అయితే ఇలా చూడండి, అందరినీ కూడా అప్లిఫ్ట్ చేయడానికి ఎలా ఎలా తీసుకెళ్ళాడు చూడండి. సో బ్రహ్మచర్యం నుంచి గృహస్థకి, గృహస్థ నుంచి వానప్రస్థకి, వానప్రస్థ నుంచి సన్యాసికి, తర్వాత భగవంతుని అర్థం చేసుకోవడానికి ఎంత చక్కగా వ్యాసదేవుల వారు ఒక నీట్గా స్టెప్ బై స్టెప్ అరేంజ్ చేశాడు. దాన్ని అంత చక్కగా అరేంజ్ చేశాడు. కానీ మరి 10వ శ్లోకంలో నారదముని వ్యాసదేవుని ఇన్సల్ట్ చేసి మాట్లాడాడు. కానీ అది మన పొరపాటు దయవుంచి కూడా మనం తప్పుగా అర్థం చేసుకోవద్దు. అది అంటే అక్కడ మనకు అర్థం అవ్వడం కోసం అలా చెప్పాడు. ఎందుకంటే భక్తులు కొంచెం సీరియస్ అవుతారు. ఆ సీరియస్ అయిన వాళ్ళ కోసమే ఇది శ్రీమద్ భాగవతము. నువ్వు అది రచించు, అది రచిస్తేనే వాళ్ళు భక్తి కంప్లీట్ చేసుకోగలరు. ఈ జీవితంలోనే, ఈ మానవ జన్మలో భక్తిని సంపూర్ణంగా కంప్లీట్ చేసి భగవంతుని అర్థం చేసుకుంటారన్న ఒక్క ఉద్దేశంతో ఆ మాట అన్నాడు తప్ప ఏదో తక్కువ చేయాలనో లేకపోతే ఇన్సల్ట్ చేయడానికి కాదు. దయవుంచి మనం అలా అర్థం చేసుకోకూడదు. ఎందుకంటే ఆ ఉన్న విషయాలు నేను అలా చెప్పాను మాట్లాడినప్పుడు, ఏమన్నా నేను చెప్పడం వల్ల అలా తప్పుగా అర్థం చేసుకుంటే అది మళ్ళీ నాకు అపరాధం అవుతుంది. సో అట్లా దయవుంచి అట్లా అర్థం చేసుకోకూడదు మనం అందరం కూడా. సో మనకు బెనిఫిట్ చేయడానికే అలా మాట్లాడారు నారదముని వారు. సో ఇక్కడ చూడండి, అలా ఏం చేసినాడు. ఇప్పుడు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి చూడండి. ఇప్పుడు చూడండి, సంహిత అనేది బ్రహ్మచారికి, తర్వాత బ్రాహ్మణిక అనేది గృహస్థకి, అరణ్యక అనేది వానప్రస్థకి, తర్వాత ఉపనిషత్తు సన్యాసికి. ఇది ఎట్లా అర్థం చేసుకోవాలి చూడండి. మనం ఉదాహరణ తీసుకుంటే, ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు. ఫస్ట్ మొట్టమొదటిగా స్కూల్కి పంపించినప్పుడు ఏం చేస్తారు? స్కూల్కి పంపించినప్పుడు ఏం చేస్తాము? ఒక పెన్సిలు, ఎరేజరు అవి కొనిపిస్తాం, అవునా? పెద్ద పెద్ద 10th క్లాస్ బుక్స్ కొనిపిస్తామా? కొనిపించము. చిన్నవి బొమ్మలు, ఆట బొమ్మలు ఇవి కొనిపిస్తాం. కొనిపించి స్కూల్కి పంపిస్తాం. పంపించిన తర్వాత అక్కడ టీచర్స్ ఏం చేస్తారు? వాళ్ళ చేత పలికిస్తారు. ఫస్ట్ పలకడం రావాలి, అవునా? పిల్లలకి ఫస్ట్ ప్రొనౌన్స్ చేయడం రావాలి. ప్రొనౌన్స్ చేయడం వస్తే అదేమవుతుందంటే, ఆ తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు కొంత వయసు పెరిగిన తర్వాత ఏం చేస్తారు? తర్వాత బుక్స్ కొనియడము,
దాంట్లో చెప్తాను అనమాట. ఇప్పుడు చూడండి, ఈ బ్రహ్మచారికి ఎందుకు ఇది సంహిత అంటే ఏంటంటే శ్లోకాస్ని వాళ్ళని వాళ్ళ చేత పలికించడం, అంటే రిసిటేషన్, ఓన్లీ శ్లోక రిసిటేషన్. అవునా, శ్లోకాలు పలుకుతూనే ఉంటారు, పలుకుతారు, శ్లోకాస్ అన్ని నేర్చుకునేస్తారు. అంటే నోటికి వచ్చేస్తాయి, కంట్లో పడటం అంటే చెప్తారు కదా, గడగడ గడగడ చెప్పేస్తారు కదా శ్లోకాస్. అట్లా శ్లోకాస్ నేర్చుకుంటారు ఫస్ట్. వాళ్ళు కొంత వయసు వచ్చిన తర్వాత ఏమవుతుందంటే బ్రాహ్మణిక అంటే ఏమవుతుంది, వయసు పెరిగిన తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకునే వయసు వస్తుంది కదా. పెళ్లి చేసుకున్న తర్వాత అప్పుడు అప్పుడు ఏమవుతుంది చూడండి, ఇక్కడ పెళ్లి చేసుకోక ముందు చూద్దాం. వాళ్ళు ఏం చేస్తారు, చదువుకుంటారు. అంటే కొంచెం పెద్ద అయిన తర్వాత స్కూలు కాలేజీకి ఎక్కడికో వస్తారు. అవునా, కా స్కూల్ కాలేజీకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏంటి, బుక్స్ కావాలి, పెద్ద పెద్ద బుక్స్. అప్పుడు ఆ, ఏవైతే ముందు నేర్పించింటారు కదా, చిన్నగా ఉన్నప్పుడు శ్లోకాస్ బైహార్ట్ చేయించింటారు కదా, అది అప్పుడు ఇక్కడ చెప్తారనమాట. ఏంటి, ఇగో దీని పర్పస్కి అక్కడ శ్లోక నువ్వు నేర్చుకున్నావు. అవునా, అక్కడ నువ్వు బైహార్ట్ చేసావు ఎందుకు, ఇందుకు ఇక్కడ అర్థం చేసుకోవడం కోసం. అర్థమవుతుందా? సో ఇక్కడ మళ్ళీ అర్థం చేసుకోవడం కోసం ఈ విషయాన్ని మనం అక్కడ వాళ్ళు బైహార్ట్ చేసుకునేశారు, నేర్చుకునేశారు. అలా దాన్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అలా అక్కడి నుంచి ఏం చేస్తారు, బ్రాహ్మణిక ఆ లెవెల్కి పెంచుకెళ్ళాడు వ్యాసదేవుల వారు. సో ఫస్ట్ శ్లోకాస్ని కంప్లీట్గా నేర్పించడం కోసం అది సంహిత. తర్వాత బ్రాహ్మణిక అనేది దాని ఎక్స్ప్లెనేషన్, నీట్గా కొంచెం అర్థం చేసుకోవడానికి. అప్పుడు మళ్ళీ శ్లోకాల నుంచి దాని యొక్క నీట్గా తాత్పర్యం ఇవ్వడం అట్లా ఇస్తారు కదా, అది బ్రాహ్మణిక. అప్పుడు ఏమవుతుంది చూడండి, అక్కడ నేర్చుకున్న శ్లోకానికి ఇక్కడ అర్థం చేసుకుంటున్నాడు. అంటే పిల్లవాడు స్కూల్లో చదువుకున్న దాన్ని అర్థం చేసుకొని ఆ తర్వాత గృహస్థ ధర్మానికి వచ్చేటప్పటికి ఉద్యోగం చేస్తాడు. అంటే ఆ నాలెడ్జ్ని ఉపయోగించుకొని ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాడు, సంపాదిస్తున్నాడు, గృహస్థ అయ్యాడు. అవునా, ఇదంతా ఎట్లా వచ్చింది, అక్కడ నేర్చుకున్నటువంటి జ్ఞానం అనమాట. ఆ తర్వాత ఏమవుతుంది, బ్రాహ్మణిక నుంచి అరణ్యక. అరణ్య అంటే అక్కడే మనకు అర్థమవుతుంది. సో అరణ్యానికి వెళ్ళడం, అరణ్య అంటే అరణ్యానికి వెళ్ళేది ఎవరు, వానప్రస్థ. అవునా, ఇవి అంటే మొత్తం అన్నీ ఆ, వాళ్ళ బిడ్డలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసి వాళ్ళు వెళ్ళిపోతారనమాట. అక్కడికి వెళ్ళేసి ఎక్కడో ఆశ్రమం ఉంటే అక్కడికి ఆశ్రమంలో ఆ, ఆశ్రయాన్ని తీసుకొని అక్కడి నుంచి వాళ్ళ సాధన కంటిన్యూ చేస్తారు. అలా ఆ తర్వాత వానప్రస్థం నుంచి ఏమైపోద్ది, అరణ్యక నుంచి ఉపనిషత్, అంటే కంప్లీట్గా భగవంతుడి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం. అంటే ఉపనిషత్తులు ఇందాక అనుకున్నాం కదా, ఎట్లా భగవంతుడి ఎట్లా ఉంటాయి, గుణ లీలలు అవన్నీ ఉంటాయి కదా, దానికి ఆయనకు రూపము ఇవన్నీ ఉంటాయి కదా. ఈ రూపం గురించి ఈవెన్ భగవద్గీతలో కూడా మెన్షన్ చేయబడింది కదా అర్జునుడికి. ఆ, మరి భగవంతుడికి రూపం ఉంది కదా, రూపం అన్నప్పుడు ఏంటి, ఒక బౌండరీ ఉంది. కానీ భగవంతుడు ఎలా అనంతుడు అయ్యాడని ఉపనిషత్తులో చెప్పారు. అప్పుడు అర్జునుడికి కూడా ఫిజికల్గా కళ్ళ ముందే విశ్వరూపం చూపిస్తాడు. అవునా, అది పెరుగుతూనే ఉంటుంది రూపం అనేది. అది అర్జునుడికి అర్థం కాదు, ఎక్కడ ఎండు ఎక్కడ ఆరంభం ఎక్కడ, తర్వాత అంతిమం ఎక్కడ అనేది కూడా అర్జునుడికి తెలియదు. భయపడిపోతాడు అనమాట. భయపడిపోతే ప్లీజ్ కృష్ణ వద్దు, చాలు, నాకు అర్థం అవ్వట్లేదు అని చెప్తే నార్మల్ ఫామ్ తీసేసుకుంటాడు. ఇది అర్థం అవ్వదు ఎవరికి, మాయావాదులకి. భగవంతుడికి రూపం ఉంటుంది, అయినా అన్లిమిటెడ్, ఎంతైనా ఎక్స్పాండ్ చేయగలడు. మరి అందుకే కదా ఆయన భగవంతుడు అంటారు. లేకపోతే మనందరినీ భగవంతుడు అంటారా, అంటారు కదా. చాలా సింపుల్ లాజిక్ మిస్ అయిపోతారు మాయావాదులు. సో కాబట్టి ఇది మనము అర్థం చేసుకోవాలి. సో అట్లా వ్యాసదేవుల వారు ఎంత అద్భుతమైనటువంటి రచన చేశారంటే చక్కగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా అరేంజ్ చేశాడు దాన్ని. అక్కడ ఇప్పుడు చూడండి, ఉపనిషత్తుల దాకా వెళ్తారు, అక్కడి నుంచి భగవంతుడి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ చూడండి, ఆ శ్లోకంలో అనంత పారస్య, భగవంతుడు అనంతుడు అని చెప్పి మనకి అక్కడ అర్థమైంది. తర్వాత నివృత్తిత సుఖం ప్రవర్తమానస్య, ఇక్కడ భగవంతుడి గురించి అర్థం చేసుకోవడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఇక్కడ
సో ఈ భగవంతుడి గురించి అర్థం చేసుకోవడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి ప్రవృత్తి, ఇంకొకటి నివృత్తి. సో ఒకటి ప్రవృత్తి మార్గము, ఇంకొకటి నివృత్తి మార్గం. ఇక్కడ నెక్స్ట్ వర్డ్ ఏం చెప్తున్నాడు? నివృత్తిత సుఖం. అంటే ఇక్కడ నివృత్తి అని ఎవరికి వర్తిస్తుంది అంటే, ఎవరైతే భౌతిక విషయాల పట్ల పూర్తిగా ఆసక్తి లేదు వాళ్ళకి, అంటే భగవంతుడి గురించి తెలుసుకోవడానికి పూర్తిగా ఇంట్రెస్ట్ ఉంటారనమాట. వాళ్ళు కంప్లీట్గా నేను భగవంతుడి గురించి తెలుసుకోవాలి అని భగవంతుడికి, అంటే భగవంతుడి గురించి తెలుసుకోవడానికి చాలా చాలా ప్రయత్నం చేస్తారనమాట ఆ నివృత్తి మార్గంలో. అంటే ఈ భౌతిక విషయాల పట్ల అన్నీ కూడా వదిలేస్తారు. వ్యామోహం అనేది ఉండదు భౌతిక విషయాల పట్ల. పూర్తిగా ఆధ్యాత్మిక విషయం గురించే వాళ్ళు చర్చిస్తారు. సో వాళ్ళకి ప్రాబ్లం లేదు. అవునా? ఇక్కడ ఇప్పుడు చూడండి, ఈ నివృత్తి మార్గం అనేది ఇక్కడ ఈ ఉపనిషత్తులు ఉన్నారు కదా, అంటే ఇక్కడ సన్యాసులు ఉన్నారు కదా, వీళ్ళు నివృత్తి మార్గంలో ఉంటారు. అంటే ఎట్లా? పూర్తిగా భౌతిక విషయాల పట్ల వాళ్ళకి అటాచ్మెంట్ ఉండదన్నమాట. ఓన్లీ ఆధ్యాత్మిక విషయాల పట్లనే, అంటే భగవంతుడికి అట్రాక్ట్ అవుతారనమాట కంప్లీట్గా వాళ్ళు. సో అంటే కంప్లీట్గా అంటే మళ్ళీ తప్పుగా అర్థం చేసుకోకండి, భగవంతుడి గురించి కంప్లీట్గా అర్థం చేసుకోవడం అవ్వదు. సో భగవంతుడి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం, కొన్ని లక్షణాలు, కొన్ని క్వాలిటీస్. సో అది నివృత్తి మార్గంలో ఉన్నటువంటి వ్యక్తులకి. తర్వాత ప్రవృత్తి మార్గంలో మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి. ఏంటవి? ఒకటి మంచి ప్రవృత్తి, ఇంకొకటి చెడు ప్రవృత్తి. మంచి చెడు రెండు ఉంటాయి కదా. ఇప్పుడు ప్రవృత్తిలో అందరూ వస్తారు, కానీ దాంట్లో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు, రెండు ఉంటాయి కదా. సో చెడు ప్రవృత్తి ఉన్న వాళ్ళు ఉంటారు, తర్వాత మంచి ప్రవృత్తి ఉన్న వాళ్ళు ఉంటారు. ఈ మంచి ప్రవృత్తి ఉన్న వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, భౌతిక విషయాల పట్ల ఆకర్షణ ఉంటుంది. ఏమవుతుంది? అట్ ద సేమ్ టైం ఈ భౌతిక విషయాల పట్ల ఆకర్షణ ఉంటూ భగవంతుడి గురించి కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళు, మంచి ప్రవృత్తిలో ఉన్నవాళ్ళు. ఇప్పుడు మనం సొసైటీలో కూడా చూస్తాం కదా, సమాజంలో చూస్తాం. ఏం చెప్పండి, కొంతమంది గుడికి వస్తారు, తర్వాత భగవంతుడు గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు కదా, వాళ్ళు అంటే మంచి ప్రవృత్తిలో ఉన్నట్టే కదా. అంటే అట్ ద సేమ్ టైం వాళ్ళు భౌతిక విషయాల పట్ల కూడా ఆకర్షణలో ఉంటారు. కానీ చెడు ప్రవృత్తిలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే, ఓన్లీ భౌతిక విషయాల పట్ల మాత్రమే ఆకర్షణ ఉంటుంది, భగవంతుడు అనేది లేదు వాళ్ళ లైఫ్లో, వాళ్ళ జీవితంలో. అర్థమైందా? ఇది కొంచెం క్లియర్గా అర్థం చేసుకోవాలి. సో ఈ ప్రవృత్తి అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి చెడు ప్రవృత్తి, అంటే పూర్తిగా వాళ్ళ జీవితంలో భౌతిక విషయాల పట్ల మాత్రమే ఆసక్తి ఉంటుంది, వాళ్ళ జీవితంలో భగవంతుడు అనేది ఆ పాయింట్ అనేది ఉండదు వాళ్ళ జీవితంలో. తర్వాత మంచి ప్రవృత్తి అనేది ఏంటంటే, భౌతిక విషయాల పట్ల ఆకర్షణ ఉంటూ భగవంతుడు కూడా కావాలి అనుకునేవాళ్ళు, అంటే ఇద్దరు. సో వాళ్ళు మంచి ప్రవృత్తి ఉన్నవాళ్ళు. కానీ నివృత్తి ఉన్నవాళ్ళు ఏంటి? భౌతిక విషయాల పట్ల ఆకర్షణ లేని వాళ్ళు, నిరాసక్తి, భౌతిక విషయాల పట్ల ఆసక్తి లేని వాళ్ళు, ఓన్లీ భగవంతుడి గురించి మాత్రమే ఆసక్తి ఉన్నవాళ్ళు. భగవంతుడి పట్ల ఆసక్తి కలిగిన వాళ్ళు, భగవంతుడి పట్ల ఆసక్తి ఉన్నవాళ్ళు నివృత్తి మార్గంలో ఉంటారు. అంటే వాళ్ళు ఇంకా భౌతిక విషయాలు లేదనమాట వాళ్ళ విషయంలో నివృత్తి మార్గం. అందుకే ఇక్కడ చెప్తున్నారు, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. నివృత్తిత సుఖం ప్రవర్తమానస్య. సో ప్రవర్తమానస్య అంటే ప్రవృత్తి. ఆ ప్రవృత్తి ఏంటి? రెండు రకాలు, మంచి చెడు. సో ప్రవృత్తిలో మంచి అంటే వాళ్ళకి భౌతిక విషయాలు కావాలి, భగవంతుడు కావాలి, రెండు కావాలి. అనే చెడు వాళ్ళకి ఓన్లీ భౌతిక విషయాలే కావాలి, భగవంతుడు వద్దు వాళ్ళకి. తర్వాత
గుణైర్ అనాత్మన, అనాత్మనస్. గుణై, గుణై అంటే ఈ భౌతిక విషయ గుణాలు ఉన్నాయి కదా, త్రిగుణాలు ఉన్నాయి కదా, ఈ గుణాలు ఉన్నాయి కదా, ఏది త్రిగుణాలు ఉన్నాయి కదా, ఏది సత్వ రజో తమో గుణాలు ఉన్నాయి కదా, ఆ గుణాలు. ఇక్కడ గుణైర్ అనాత్మన అంటే ఈ భౌతిక ప్రపంచం యొక్క గుణాలు, త్రిగుణాలు. అనాత్మనస్, సో అన ఆత్మ. ఇక్కడ ఆత్మ అంటే, ఇక్కడ ఆత్మ అంటే భగవంతుడికి సంబంధించింది, అంటే పూర్తిగా ట్రాన్సెండెంటల్ అనమాట. అంటే ఏంది, శాశ్వతత్వం గురించి మాట్లాడేది, అది ఆత్మన. అనాత్మన అంటే, అనాత్మన అంటే ఇంకా ఆ శాశ్వతత్వం గురించి ఆలోచన అనేది ఉండదు ఇంకా. ఇప్పుడు చూడండి, గుణైర్ అంటే త్రిగుణాలు, ఈ భౌతిక ప్రపంచంలో త్రిగుణాలకి లోన్ అవ్వాల్సిందే ప్రతి ఒక్కరు. అయితే ఎవరైతే అనాత్మ ఉన్నారో వాళ్ళకి ఏమవుతుందంటే పూర్తిగా త్రిగుణాల భావనలోనే ఉంటారు, ఇంకా భగవంతుడు అనేది వాళ్ళకి వాళ్ళ జీవితంలో ఉండదన్నమాట. అక్కడ గుణైర్ అనాత్మనస్, ఎవరికైతే అలా ఉంటుందో, అంటే ఈ భౌతిక ప్రకృతిలో త్రిగుణాలకు అందరూ లోన్ అయిపోతారు, కానీ కొంతమంది అవరు. ఇప్పుడు శుద్ధ భక్తులు ఉన్నారు, వాళ్ళు ఈ త్రిగుణాలకు అసలు అతీతంగా ఉంటారు, వాళ్ళకి వాళ్ళ మీద ఈ త్రిగుణాలు పనిచేయవు, అందుకే కదా వాళ్ళు శుద్ధ భక్తులు అంటారు. సో కాబట్టి అలాంటి వ్యక్తులకి ప్రాబ్లం లేదు, శ్రీమద్ భాగవతం ఉంది. కానీ ఇక్కడ గుణైర్ అనాత్మన అంటే ఈ గుణాలకు లోనయ్యి ఆత్మదర్శనం కాని వాళ్ళకి వాళ్ళ పరిస్థితి ఏంది, దానికోసము ఇక్కడ ఏం చెప్తున్నాడు, తతో భవాదర్శనయ చేసితం విభోహో. దర్శనయ, భవాన్ దర్శనయ, దర్శయ అంటే భగవంతుడి గురించి దర్శనం చేసుకోవడానికి మార్గాన్ని చూపించు అని చెప్పి నారదముని వ్యాసదేవులకి చెప్తున్నారు. అంటే వీళ్ళని అప్లిఫ్ట్ చెయ్యి, మార్గం చూపించు. అంటే అందరూ కూడా భౌతిక విషయాల పట్లనే ఆసక్తి కలిగి ఉన్నారు, వాళ్ళకు మార్గం ఒకటి చూపించు. విభోహో, లాస్ట్లో మళ్ళీ విభోహో అని చెప్పారు. విభోహో అంటే భగవంతుణ్ణి అర్థం చేసుకోవడానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేయి అని చెప్పి నారదముని వ్యాసదేవుల వారికి సూచన చేశాడు. భవాదర్శనయ చేష్టితం విభోహో. అక్కడ నారదముని వ్యాసదేవులకి సూచన చేయడం వల్ల మళ్ళీ శ్రీమద్ భాగవతాన్ని ఏం చేశాడు, కంప్లీట్గా భగవంతుడి గురించి పదే 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 భక్తులు, తర్వాత ఆయన యొక్క లీలలు, ఆయన యొక్క అవతారాలు ఎలా వస్తుంది, క్రియేషన్ ఎలా జరిగింది, ఇదంతా కంప్లీట్గా ఒక సపరేట్గా ఒక సెట్ చేశాడు. ఆ సెట్టే శ్రీమద్ భాగవతం. ఆ శ్రీమద్ భాగవతం ఇప్పుడు మనము చర్చించుకుంటున్నాం. చూడండి ఎంత అద్భుతంగా చేశాడు. చూడండి, ఫస్ట్ అలా డివిజన్ చేశాడు, దాని నుంచి ఎలాగో చూడండి స్లోగా అప్లిఫ్ట్ చేశాడు, చిన్నగా 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 పైకి తీసుకొచ్చాడు. అలా ఉన్న ఈవెన్ భౌతిక విషయాల పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళను కూడా టాప్ మోస్ట్ లెవెల్కి తీసుకొచ్చేటటువంటి మార్గాన్ని వ్యాసదేవుల వారు మనకి ఏర్పాటు చేశాడు. అది ఈ శ్లోకంలో మనకు చెప్పబడింది. అంత అద్భుతమైన శ్లోకం ఇది చూడండి. లేకపోతే ఎక్కడ కనెక్షన్, ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొస్తున్నారు చూడండి. సో అలా అనమాట. అలా ప్రతి ఒక్క జీవుడికి, అంటే జీవుడు అంటే ప్రతి ఒక్క మానవుడికి, అంటే కోర్స్ మిగిలిన జీవులు కూడా వాళ్ళకి తెలివితేటలు ఉండవు కాబట్టి, జంతువులకి, పక్షులకి, చెట్లకి, వీటికి తెలివితేటలు ఉండవు కాబట్టి అర్థం చేసుకోలేరు. సో అందుకోసమనే ప్రభుపాద వారు మనకి చక్కగా ఎంత అద్భుతమైన మెథడ్, ప్రాసెస్ తీసుకొచ్చాడు చెప్పండి, పద్ధతి తీసుకొచ్చాడు. ప్రసాదం ఎంత అద్భుతం చెప్పండి. అసలు మనకి పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎంత డీగ్రేడెడ్, ఎంత దిగజారిపోయినటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తుల్ని ప్రసాదంతో వాళ్ళని శుద్ధభక్తుల్ని చేశాడు ప్రభుపాద వారు. ప్రసాదం
అందుకే ఆ ప్రసాదంతో మిగిలిన జీవులు కూడా, పక్షులకు కానీ, తర్వాత చెట్లకు, ఏదైనా కూడా ప్రసాదం అందిందంటే వాళ్ళు భక్తులు అయిపోతారు నెక్స్ట్ లైఫ్లో. అంత పవర్ఫుల్ అనమాట ప్రసాదం. సో అందుకని అంత చక్కగా అయినటువంటి పద్ధతిని మనకు ప్రభుపాదుల వారు మనకు ఇక్కడ తీసుకొచ్చారు. దాన్ని మనము సాధన చక్కగా చేయాలి. దీన్నే ఇప్పుడు మనకు ఏదైతే మనం తెలుసుకుంటున్నామో దాన్ని మళ్ళీ 10 మందికి మనం షేర్ చేయాలి. వాళ్ళకందరికీ చెప్పాలి. ఎప్పుడైతే వాళ్ళకు, మనకు ఒకరికే అది మంచి జరిగేది అనేది కాదు. సో వేరే వాళ్ళకు కూడా అది సహాయపడాలి. మనకొకరికే సహాయపడితే దాన్ని గమ్మున ఉండిపోతే నాకు సరిపోయింది చాలు అనుకుంటే తప్పు. అది కరెక్ట్ కాదు. అందరికీ కూడా చెందాలి. అది అందరికీ వెళ్ళాలి. ఈ జ్ఞానం అనేది మనకి ప్రభుపాద వారు ప్రపంచమంతా తిరిగి దాన్ని చక్కగా మనకి మార్గం చూపించారు. సో కాబట్టి మనం అందరం కూడా ఆ పద్ధతిని చక్కగా సిన్సియర్గా, సీరియస్గా మనం సాధన చేసి ఈ జన్మలోనే భగవద్ధామానికి వెళ్ళాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థన చేద్దాము. ప్రభుపాద వారిని, మన ఆచార్యులందరినీ, మన గురువులందరినీ కూడా మనస్ఫూర్తిగా ప్రార్థన చేసి చేద్దాము. మనకు ఆ అవకాశం, ఆ మార్గము చక్కగా, ఆ మార్గంలో మనకి ఎటువంటి ఆటంకాలు కలగకుండా భగవంతుని అర్థం చేసుకోవడానికి, భగవంతుని అర్థం చేసుకునే అవకాశం మనకు కలగాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థన చేద్దాము. సో నేను ఇక్కడ స్టాప్ చేస్తున్నాను. హరే కృష్ణ. ఏమైనా యాడ్ చేయాలన్నా, ఏమైనా ప్రశ్నలున్నా డిస్కస్ చేద్దాము. ఏదైనా యాడ్ చేయాలన్నా కూడా యాడ్ చేయండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు, థ్యాంక్ యూ సో మచ్. క్లాస్ అంటే వేదాల 4 వేరే 4 వేదాలని తెలిసి అందరికీ తెలుసు కానీ, బట్ దాంట్లో ఇన్ని సబ్ డివిజన్స్ అవి ఉంటాయని చెప్పేసి కొంచెం చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీస్ అండ్ మాతాజీస్. ఎనీ డౌట్స్ ఆన్ దిస్? దీని మీద ఏమన్నా, మన ఈ ప్రవచనం మీద మనకి ఏమైనా డౌట్లు ఉన్నా, అలాగే మీరు ఏదైనా దీంట్లో ప్రభు చెప్పిన దాంట్లో ఏమైనా పాయింట్ యాడ్ చేయాలన్నా కూడా ప్రభు తెలిపారు అది. సో ఎవరన్నా ఏమైనా మనకి ఏమైనా ప్రశ్నలు ఏమైనా ఉన్నా సరే నివృత్తి చేసుకోవచ్చు అనమాట. హరే కృష్ణ. ఏమి లేకపోతే మనం నెక్స్ట్ ప్రభు. ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ ప్రభు. ప్రభు సారీ ప్రభు, పరమసర పవనికి రీక్యాప్ కావాలంట ప్రభు. ఒక 2-3 నిమిషాల రీక్యాప్ ఏమైనా చెప్పాలరా? జస్ట్ హై లెవెల్ పాయింట్స్. క్వశ్చన్ ఫ్రమ్ పరమసర పవని. ప్రభుజీ. ఎస్ ఎస్, ఓవరాల్ రివ్యూనా ప్రభుజీ? ఒక నిమిషం. జస్ట్ హై లెవెల్ టేక్ అవే పాయింట్స్ మీకు వీలైతే 1 or 2 minutes మ్యాక్స్. ఓకే ఓకే. అంటే ఇప్పుడు ఆ షేర్ చేయనా ప్రభుజీ ఆ స్క్రీన్? లేదంటే ప్రభు పరమసర పవని మా ప్రభు స్క్రీన్ స్క్రీన్ షేర్ చేస్తే కొంచెం ఓకే ఓకే మీరే ఓకే, కొంచెం అది ఈజీగా అర్థమవుతుంది. ఓకే మాతాజీ, కనిపిస్తుందా స్క్రీన్? సో సో ఇక్కడ వేదవ్యాసుల వారు వేదాన్ని 4 వేదాలుగా డివిజన్ చేశారు. ఆ డివిజన్ చేసింది ఎట్లా అంటే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము. అయితే ఇక్కడ మనకు ఆశ్రమాలు కూడా 4 ఉన్నాయి. ఏంటది? సన్యాసాశ్రమం, సారీ, బ్రహ్మచర్యాశ్రమము, గృహస్థాశ్రమము, తర్వాత వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమం 4. అయితే అందరికీ కూడా అర్థం అవ్వాలన్న ఉద్దేశంతో వ్యాసదేవుల వారు ఏం చేశారంటే 4 వేదాలుగా డివిజన్ చేశారు. ఆ 4 వేదాలు, ఒక్క వేదం గురించి నేను మాట్లాడాను, అట్లనే మిగిలిన వేదాలు కూడా ఇలా ఎక్స్ప్లెయిన్ చేయబడి ఉంటుంది అనమాట. ఒక్కొక్క లెవెల్ నుంచి ఇంకొక లెవెల్కి అలా తీసుకెళ్తాడు అనమాట, అర్థం అవడం కోసం. అల్టిమేట్గా సన్యాసం అంటే ఉపనిషత్తులు అర్థం చేసుకునే స్థాయికి తీసుకెళ్తాడు అనమాట వ్యాసదేవుల వారు. అయితే ఈ ఒక వేదంలో ఎన్ని భాగాలు ఉంటాయంటే 1130 భాగాలు ఉంటాయి అన్నమాట. అంటే భాగాలు అంటే ఇక్కడ మేబీ ఒక చాప్టర్ అనుకుందాం, ఒక్కొక్క భాగం ఒక చాప్టర్ అనుకుందాం మనకి ఈజీగా అర్థం అవడం కోసము. 1130 చాప్టర్స్ ఉన్నాయి. అందులో ఒక్కొక్క చాప్టరు మళ్ళీ 4 భాగాలుగా డివిజన్ చేయబడింది. ఒకటి సంహిత, బ్రాహ్మణిక, అరణ్యక, ఉపనిషద్, ఇలా 4 డివిజన్ చేయబడింది. అది ఎట్లా అంటే సంహిత అంటే ఎవరికి?
బ్రహ్మచారికి. అంటే ఈ బ్రహ్మచారి అంటే ఆ బ్రహ్మచారీస్ ఏం చేస్తారంటే ఫస్ట్ శ్లోకాస్ను రిసైట్ చేస్తారు. అంటే శ్లోకాస్ నేర్చుకునేస్తారు ఫస్ట్. దాని అర్థము, దానికి ఏంటి, ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి తెలియదు అనమాట. నేర్చేసుకుంటారు ఆ లెవెల్లో. అది ఎట్లా అంటే ఒక చిన్న పిల్లోడిని మనం స్కూల్కి పంపించినప్పుడు ఆ పిల్లవాడికి 10th క్లాస్ బుక్స్ కొనిచ్చి మనం పంపివ్వము. ఎందుకు పంపివ్వము అంటే వాడికి అర్థం అవ్వదు. అక్కడ చిన్నపిల్లవాడు స్కూల్లో ఉన్నప్పుడు 2+3 ఎంత అని 5 నేర్పిస్తాం కదా. అంటే 2 అట్లా ఏ పద్ధతిలో చిన్నపిల్లవాడికి అర్థమవుతుందో అక్కడ నేర్పించిన తర్వాత తర్వాత ఏం చేస్తాం, ఎక్కడైనా మనకి 2+3 వస్తానే డైరెక్ట్గా ఏం చేస్తాము 5 రాసేస్తాం. కానీ అది ఎందుకు వచ్చింది అనేది ముందు ఒకసారి తెలుసుకొని ఉంటాడు కాబట్టి అక్కడ డైరెక్ట్ ఆన్సర్ రావడానికి అవకాశం ఉండదు. అక్కడ ఈజీగా అర్థం అయిపోతుంది అనమాట. అందుకు ఈ సంహిత అనేది శ్లోకాస్ రిసిటేషన్ చేయడం అనమాట. ఇప్పుడు చూడండి, బ్రాహ్మణులు శ్లోకాస్ చాలా చక్కగా పఠన చేస్తారు. చిన్న చిన్న పిల్లలు ఎంత అద్భుతంగా పఠనం చేస్తారు చూడండి వాళ్ళ శ్లోకాస్. వాళ్ళు చెప్తుంటే ఇంకా వినాలనిపిస్తుంటుంది. అదనమాట, అది సంహిత. నెక్స్ట్ బ్రాహ్మణిక. బ్రాహ్మణిక అంటే ఆ పిల్లవాళ్ళు కొంచెం మళ్ళా పెరిగి పెద్ద అవుతారు కదా, స్కూలు కాలేజీకి వస్తారు కదా, 10th క్లాసు కాలేజీకి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాము, బుక్స్ కొనిపించి ఆ బుక్స్లో తర్వాత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది ఉదాహరణలతో. ఎలా సాల్వ్ చేయాలనో, ఒక మ్యాథ్స్ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఎలా సాల్వ్ చేయాలనో అన్ని స్టెప్స్ తోటి ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది. అట్లా ఈ శ్లోకాలకి ఏముంటుందంటే క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అనమాట. అది ఏమవుతుందంటే ఆ బ్రహ్మచారి కాస్త కొందరు మళ్ళీ అంటే పూర్తిగా మ్యారేజ్ చేసుకోకుండా అలా వెళ్ళే ఒక లైన్ ఉంటుంది. మళ్ళీ మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా వాళ్ళు ఏం చేస్తారు, వీటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు చూడండి, మనం అందరం గృహస్థలమే. మనం ఏం చేస్తున్నాము, భగవంతుడి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. బట్ గృహస్థాశ్రమంలో ఉన్నాము. అయినా కూడా ఆ శ్లోకాల గురించి వింటూ అది చదవడం నేర్చుకుంటూ దాని యొక్క అర్థం తెలుసుకుంటూ కొంచెం ముందుకు వెళ్తున్నాం అనమాట. అలా బ్రాహ్మణిక అంటే దాంట్లో అలా ఎక్స్ప్లెయిన్ చేయబడి ఉంటుంది. అది గృహస్థులకి. తర్వాత అరణ్యక అంటే ఈ అరణ్యక అనేది ఏంటంటే జ్ఞానం గురించి తెలుసుకోవడం. అంటే పూర్తిగా ఇంకా భౌతిక విషయాల పట్ల వ్యామోహాన్ని వదిలిపెట్టి అడవికి వెళ్ళిపోవడం. అంటే జ్ఞానం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం. అంటే కొంత ఉంటుంది అటాచ్మెంట్, అది పోవడం కోసము వానప్రస్థాశ్రమం తీసుకుంటారు. ఇది ఎందుకు, ఎంత చేసినా రేపొద్దున మరణం అనేది వచ్చేస్తూ ఉంది అని చెప్పి వాళ్ళకి ఏంటంటే ఆ భావన కలుగుతుంది. రాజ్యాన్ని అది వదిలిపెట్టేసి అడవికి వెళ్ళిపోతారు అనమాట. అక్కడి నుంచి ఆ జ్ఞానం తెలుసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఎక్కడో ఆశ్రమం తీసుకుంటారు. తర్వాత అక్కడి నుంచి ఉపనిషత్తు అనమాట. ఆ లెవెల్ పెరుగుతుంది. ఎట్లా, సన్యాసాశ్రమానికి వెళ్తారు. ఎట్లా అంటే పూర్తిగా వాళ్ళు భగవంతుడి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం, భగవంతుడి యొక్క రూపము, ఆయన యొక్క లీలలు, గుణగణాలు, ఇవన్నీ తెలుసుకోవడానికి ఉపనిషత్తులు ఇవ్వబడినాయి. ఆ లెవెల్ అర్థం చేసుకోవడానికి సన్యాసి అర్థం చేసుకోగలడు. సో మనలాంటి గృహస్థులు అర్థం చేసుకోవడం కొద్దిగా కష్టం అనమాట. వాళ్ళు కొద్దిగా అడ్వాన్స్ లెవెల్లో ఉంటారు అనమాట. అలా వ్యాసదేవుల వారు చాలా చక్కగా అరేంజ్ చేశాడు అనమాట అర్థం చేసుకోవడానికి, ఆ లెవెల్కి రావడానికి. మనం చూడండి, మన సీనియర్ భక్తులు కూడా చెప్తారు, ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళు సన్యాసంతో సమానం అంట. భక్తులు, మనం భక్తి చేస్తున్నాం కదా, సన్యాసంతో సమానం అని చెప్పి కూడా చెప్పారు కదా క్లాసుల్లో. అంటే ఎట్లా అర్థం, మనం అంటే గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి సన్యాసి అట్లా అనమాట. అంటే అది భక్తులకి పాసిబుల్ అవుతుంది భగవంతుడి గురించి అర్థం చేసుకోవడం. అట్లా ఏం చేసినాడు వ్యాసదేవుల వారు, చక్కగా స్టెప్ బై స్టెప్ని వాటిని అరేంజ్ చేశాడు అనమాట ఈ ఉపనిషత్తులన్నింటినీ. లేకపోతే డైరెక్ట్గా ఇప్పుడు చూడండి ఈ మొత్తం అంతా ఇప్పుడు లాస్ట్ నేను 10వ శ్లోకంలో చెప్పాను కదా, అక్కడ నారదముని వచ్చి వ్యాసదేవులకి సూచన చేశాడు. సూచన చేయడం కాదు, వ్యాసదేవుల వారిని ఇన్సల్ట్ కూడా చేశాడు. నువ్వు రాసిన వేదం అంతా కూడా ఒక చెత్తతో సమానమని. మరి ఇది నిజంగా చెత్త చెప్పండి? కాదు, మనకు అర్థం చేసుకోవడానికి వ్యాసదేవుల వారిని అలా సంబోధించాడు అంతే తప్ప ఆయన ఏదో తక్కువ చేయడం అని కాదు. దయవుంచి మనం అట్లా తప్పుగా అర్థం చేసుకోకూడదు. మరి ఇవన్నీ ఎందుకు చేశాడు వ్యాసదేవుల వారు? ఎందుకు చేశాడు అంటే ఈ
భౌతిక ప్రపంచంలో ఉన్న వ్యక్తులందరినీ కూడా ఒకే వేదిక మీదకి తీసుకురావడం అసాధ్యం. యాజ్ పర్ ప్రీవియస్ కర్మానుసారంగా ఒక్కొక్క జీవుడికి ఒక రకమైనటువంటి మెంటాలిటీ ఉంటుంది. అన్ని మెంటాలిటీస్ ఒకే వేదిక మీదకి తీసుకురావడం కష్టం కాబట్టి ఏం చేశాడు వ్యాసదేవుల వారు, ఇలా డివిజన్ చేశాడు. అప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్క మెంటాలిటీ నుంచి వాళ్ళ మెంటాలిటీని ఇంప్రూవ్ చేసుకుంటారు. అక్కడి నుంచి ఇంకొంచెం ఇంప్రూవ్, అక్కడి నుంచి ఇంకొంచెం ఇంప్రూవ్, అట్లా లో లెవెల్ నుంచి హయ్యర్ లెవెల్కి వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని ఇంప్రూవ్ చేసుకుంటారు అన్నమాట. అలా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది, ఇది ఉపయోగపడుతుంది అని చెప్పి వ్యాసదేవుల వారు ముందు ఆలోచనతోటి ఇవన్నీ కూడా ముందే రచించాడు. తర్వాత మళ్ళీ నారదముని వచ్చి దీంట్లో ఉన్న వేదంలో యొక్క సారం ఏదైతే ఉందో ఎసెన్స్, దాన్ని మళ్ళీ రెండోసారి శ్రీమద్ భాగవతాన్ని రచించమని చెప్పి నారదముని వ్యాసదేవుల వారికి సూచన చేస్తాడు. దీనికంటే ముందే ఆల్రెడీ శ్రీమద్ భాగవతం రాసి ఉంటాడు, కాకపోతే మిక్స్ చేసి రాసి ఉంటాడు. మిక్స్ అయిపోయి ఉంటుంది కంప్లీట్గా. ఇప్పుడు ఉపనిషత్తుల్లో భగవంతుడి గురించి చర్చించబడింది, కానీ ఇలా భక్తులు అన్ని ఇంకా వేరే విషయాలు కూడా చర్చించినారు ఉపనిషత్తులో. మరి అన్ని విషయాలు చర్చించినప్పుడు దాని యొక్క ఎసెన్స్ అంతా సపరేట్గా భక్తులు భగవంతుడు అనేది సపరేట్గా ఎక్కడ ఉంది లేదు కాబట్టి అప్పుడు మళ్ళీ అందుకే ఆయన అసంతృప్తిగా ఉన్నారు అక్కడ వ్యాసదేవుల వారు. ఎందుకంటే మిక్స్ చేసి రాసేసాడు పూర్తిగా ఆ నెక్టర్ని సపరేట్ చేయలేదన్నమాట. అందుకని ఆయన అసంతృప్తి చెందాడు. ఆ నెక్టర్ని బయటికి తీయడం కోసము మళ్ళీ నారదముని వచ్చి సూచన చేస్తే వ్యాసదేవుల వారు మళ్ళీ రెండోసారి శ్రీమద్ భాగవతాన్ని రచిస్తే ఆ రెండోసారి రచించినటువంటి శ్రీమద్ భాగవతాన్నే తన కొడుకు అయినటువంటి సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకు మళ్ళీ దాన్ని రిపీట్ చేశాడనమాట. దాన్నే మనం ఇప్పుడు ఫాలో చేస్తున్నాం. హరే కృష్ణ మాతాజీ, అర్థమైంది మాతాజీ? హరే కృష్ణ ప్రభు, థ్యాంక్ యూ సో మచ్ ప్రభు, బాగా అర్థమైంది ప్రభు. థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. మనోరంజన్ రాజేష్ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. మనోరంజన్ రాజేష్ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ చెప్పావి అయిపోయి ప్రభుజీ. ఫైనల్ ఏమైనా టెంపుల్ అనౌన్స్మెంట్స్ అవి ఏమైనా ఉంటే మీరు కంక్లూడ్ చేస్తే బెటర్ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. Thank you, Prabhuji, for the morning inspiration. All glories to you. Prabhu, recording you can stop, Prabhu. Maybe no other questions. Yes.